హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ ఫేవరెట్ అండి చికెన్ బిర్యానీ చేసేద్దాం రండి. చికెన్ అండి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కేజీ రైస్ అండి నేను ఇప్పుడు బిర్యానీ చేయబోయేది. కేజీ రైస్కి కేజీ చికెన్ అండి. సాల్ట్ చెంచాన్నర వేసాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వచ్చేసి కారం అండి, కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగానే తింటాము, సో 2 స్పూన్స్ వేస్తున్నాను. వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. మన ఛానల్లో కూడా ఉంది, చెక్ చేయండి. గరం మసాలా చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. నా బిర్యానీకి అదే టేస్ట్ వస్తుంది అసలు. ఫస్ట్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఒక హాఫ్ చెంచా వేసుకుంటానండి, కేజీకి సరిపోతుంది. ధనియాల పొడి అండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా అంతేనండి, ఇంట్లోనే పట్టేస్తాను. కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ వేసేస్తాను. 2 చెంచాలు సరిపోతుందండి. కొంచెం పసుపు యాడ్ చేశానండి. పసుపు కొంచెమే సరిపోతుంది, మరి ఎల్లోగా ఉంటే బాగుండదు, నచ్చదు. సో కొంచెమే పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్స్ పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతేనండి, స్టోర్ చేసి పెట్టుకుంటాను. హాఫ్ కేజీకి అట్లాగా. బయట చేసిన కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటాయండి అన్నీ. ఈ చెంచా కొలతతో నాకు 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒకే క్వాంటిటీకి చేస్తూ ఉంటాను కదండి, సో అట్లా అలవాటైపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. చక్కగా మొత్తం ముక్కకు పట్టేలాగా కలపాలండి. శుభ్రంగా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. టైం లేదనుకుంటే 2 అవర్స్ సరిపోతుంది, లేదంటే నైట్ అంతా పెట్టుకోవాలండి. ముందు రోజు నేనైతే ఈవినింగ్ కలిపేసి పెట్టుకొని తర్వాత రోజు చేస్తానండి, నెక్స్ట్ డే. టైం లేదంటే మనకు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. 1 అవర్ అన్నా పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకొని చేసుకోవచ్చు. శుభ్రంగా కలిపేసి ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి 1 అవర్కి. చికెన్లో అయితే కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోండి. మనం ఇప్పుడు కలుపుకున్నది అయితే మాత్రం గట్టిగా ఉండాలండి. లూజ్గా జారుగా ఉందంటే మాత్రం ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయేలాగా ఉంటుందండి. ముక్కకు అసలు మసాలానే ఉండదండి, ఆ మసాలా అంతా ఆయిల్లోనే ఉంటుంది. ముక్క మనకి గట్టిగా ఉంటేనే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు టేస్ట్ వస్తుందండి, అంటే విడిపోదన్నమాట మసాలా ముక్క నుంచి. అలా ఫ్రై చేసుకోవాలి. ఇది కేజీ రైస్ అండి. ముందుగా 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి, ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి 1 అవర్ ముందుగా. ప్యాన్ తీసుకొని మనం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ గరిటెతోటి నేను 5 గరిటెలు వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాము. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్తోనే మనం బిర్యానీ అంతా చేసేస్తాము, అంటే బిర్యానీ గ్రేవీ ఇందులోనే చేస్తామన్నమాట. ఇంక వేరే ఆయిల్ ఏమి యూజ్ చేయను ఇంకా, సో అందుకని ఇక్కడే ఎక్కువ పడుతుంది కొంచెం. ఈ 5 స్పూన్స్ అంటే దీంతో ఒక పావు కేజీ ఉంటుందండి ఆయిల్. పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. మనం ఇవి ఫ్రై చేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకుంటాము. మనం బిర్యానీ అంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి చల్లారిపోయి ఉంటాయి, మనకి క్రిస్పీగా అయిపోతాయండి. ఇవి ఫ్రై చేసుకోవాలి, ఇంకా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ, లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లోకి వస్తుంది. సో కలుపుతూ ఫ్రై చేసుకోండి. నాకు 10 మినిట్స్కి ఇట్లా ఫ్రై అయిపోయాయండి.
వీటిని కరెక్ట్గా మనం ఆయిల్ అంతా ఒత్తేసి ఆయిల్ అంతా ప్రెస్ చేసి తీసుకున్నామంటే ఇవి క్రిస్పీగా ఉంటాయండి. మనకి ఆయిల్ ఉంది అంటే మాత్రమే మెత్తగా వస్తాయి మనకి ఇవి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ అంటే ఫ్రైగా ఉంటేనే బాగుంటాయి, క్రిస్పీగా ఉంటేనే. వీటిని ఇట్లా ప్లేట్లోకి విడివిడిగా వేసుకోవాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా తయారవుతాయి అవి. ఇవి కరెక్ట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటే సరిపోతాయండి. ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయిపోయాయంటే బయటికి తీసాక బాగా నల్లగా అయిపోతాయి. సో ఈ కలర్ అనేది చూసుకొని ముందుగానే తీసేసేయండి. చల్లారిపోయాక బాగా నల్లగా అయిపోతే చేదు వస్తాయి అన్నమాట ఆనియన్స్. నేను ఆనియన్సేనండి ఫ్రై చేసింది. మా అమ్మాయికి అప్పుడే చికెన్ స్మెల్ వచ్చేస్తుందంట. వెయిటింగ్ తను. చికెన్ బిర్యానీ ఎప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుందనమాట. అందుకే ఆనియన్స్‌కి కూడా చికెన్ స్మెల్ వస్తుందంట తనకి. రెడీగా ఉంది. సో, ఇప్పుడు మనం ఇలా ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి ఇవి. చల్లారితేనే మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట. అండ్ ఆయిల్ కూడా మొత్తం తీసేసేయాలి. ఆయిల్ ఉన్నా కూడా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు 2 టమాటాలండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి చాలా పెద్ద సైజ్ అండి. మీకు చేతిలో పట్టుకుంటే తెలుస్తుంది గదా! పెద్ద సైజు 2 టమాటాస్ తీసుకోవాలి. చిన్నగా ఉన్నాయంటే 4 తీసుకోండి. ఇది హోల్ గరం మసాలా అండి. రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఈ ఆయిల్‌లోనే మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసాం కదండీ! అదే ఆయిల్‌లోనే హోల్ గరం మసాలా వేసేసేయాలి. ఇందులో అన్నీ ఉన్నాయండి. షాజీరా, ఇలాచీ అన్నీ ఉన్నాయి. కొంచెం ఫ్రై అవ్వగానే టమాటా వేసుకోవాలండి. టమాటా సన్నగా తరగాలండి. మనకి చక్కగా గ్రేవీ లాగా అయిపోవాలి అదంతా. సో, సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటో. ఇదే టమాటాలో కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే టమాటా మెత్తబడుతుంది త్వరగా. మనకి చక్కగా గ్రేవీ ప్రిపేర్ అయిపోతుంది. టమాటా ఇలాగే ఫ్రై చేసామంటే పీస్‌గా ఉంటుంది. సో, సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం మనము. ఆల్రెడీ మనం చికెన్‌లో వేసాం కదండీ! సో, ఇందులో తక్కువ పడుతుంది. కొంచెం టమాటా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండి. బారుగా చీరి వేసుకున్నాను. 7, 8 పచ్చిమిర్చి పడుతుంది. ఇదే టైంలో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి. అంటే హాఫ్ చెంచా అంత వేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చికెన్‌లో ఆల్రెడీ. ఇప్పుడు మనం దీంట్లో కొంచెమే వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ చెంచా అంత వేసుకుంటే సరిపోతుంది. కానీ మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీకి కూడా మనకి ఆ టేస్ట్ రావాలి కాబట్టి కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ ఈ గ్రేవీలో కూడా వేసుకోవాలి. గరం మసాలా అండి. ఇవన్నీ వేసాక కలిపేయాలండి శుభ్రంగా. మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మసాలాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలి. పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. నేను వేయలేదు ఇక్కడ. ఇంట్లో లేదు ప్రెజెంట్. ఏమైందంటే ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. మిడ్‌నైట్ 12:00కి. ఇది మిడ్‌నైట్ బిర్యానీ అండి. దీనికి 12 AM బిర్యానీ అని పేరు పెడుతున్నాం మనం ఇప్పుడు. జస్ట్ ఇప్పుడే అనుకున్నాను పెడదామని చెప్పి. ఇది 12 AM బిర్యానీ అండి. ఇందులో ఫేమస్ కదండీ 12 AM బిర్యానీ, 4 AM బిర్యానీ అని. అట్లా ఇది కూడా మిడ్‌నైట్ బిర్యానీ అండి. దీనికి 12 AM బిర్యానీ అని పేరు పెడుతున్నాను ఇప్పుడే. సో, అందువల్ల నాకు కొత్తిమీరను
ఇది దొరకలేదన్నమాట. పుదీనా, కొత్తిమీర ఉంటే గనక ఈ స్టేజ్‌లో వేసేస్తానన్నమాట. ఈ గ్రేవీలో ఈ స్టేజ్‌లో వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ దీంట్లో కూడా ఒక చెంచా వేసుకున్నాను. మనం చికెన్‌లో మ్యారినేట్ చేసుకునేటప్పుడు 2 స్పూన్స్ వేసుకున్నాం కదా! ఇక్కడ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక దించేయడమేనండి ఇంకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారినాక ఇందులో పెరుగు కలపాలండి. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు, పెరుగు విరిగిపోతుంది. సో కొంచెం ఈ గ్రేవీ చల్లబడిన దాకా వెయిట్ చేసి చల్లబడ్డాక మనం పెరుగు వేసుకోవాలి. అంతలోపు పెరుగు చిలికి పెట్టుకోండి పక్కన. ఒక కప్పు, చిన్న కప్పు సరిపోతుంది పెరుగు. ఇదంతా గడ్డలుగా లేకుండా పెరుగులా స్మాష్ చేసేసి కలిపి పెట్టుకోవాలి పక్కన. ఆ గ్రేవీ చల్లారినాక గ్రేవీలో కలపాలి. ఇది ఉండలు లేకుండా పెట్టుకొని కలిపేసేయాలి. చల్లారిందండి గ్రేవీ అంతా. చల్లారిన గ్రేవీలోకి పెరుగు కలిపేసేయాలి. పూర్తిగా కలిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలండి. పొయ్యి మీద పెట్టి మాత్రం పెరుగు కలపకూడదు. పెరుగు కలిపేటప్పుడు స్టవ్ వెలిగిస్తే పెరుగు విరిగిపోతుంది, తునకలు తునకలు అయిపోతుంది అన్నమాట. అందుకని పెరుగు చల్లగా ఉన్నప్పుడే గ్రేవీ ఇది కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా. కలిపినాక ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ అవ్వాలి. తొలకలు లేకుండా కలిపేసుకోవాలండి బాగా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేయాలి. ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం పెరుగు వేడైతే చాలండి, వాటర్ పోసేసి కలిపేయాలి. ఇదంతా కలిపేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఆ గ్రేవీలో ఒక పెరుగంతా ఉడికిపోతుంది అనమాట చక్కగా. ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం అంతలోకి రైస్ కుక్ చేసుకుందామండి. ప్యాన్లో హోల్ గరం మసాలా వేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకోవాలండి. రైస్ ఉడకబెట్టుకోవడానికి మనకి ఇప్పుడు ఫుల్గా బాండీ నిండా పోస్తానండి వాటర్. కేజీ రైస్ కాబట్టి బాండీ నిండా వాటర్ పోసానండి. దీంట్లో మనం కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో ఎట్లా ఉండాలంటే సముద్రపు నీరులాగా అనిపించాలి మనకి, అంత సాల్ట్ వేసుకోవాలి. ఒక గుప్పెడంత సాల్ట్ పట్టిద్దండి. మనం వాటిని అదంతా ఉప్పు అంతా కరిగిపోయినాక ఒకసారి టేస్ట్ చేసామంటే ఆ వాటర్ చాలా ఉప్పగా అనిపించాలి మనకి. అప్పుడే రైస్కి సరిపోతుంది అనమాట. హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేస్తాం. వాటర్ బాయిల్ అవుతుండగా మనం మధ్య మధ్యలో ఇది కూడా చూసుకుంటూ ఉండాలండి. ఇది మరీ చిక్కబడిపోకూడదు. మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయాయంటే చిక్కబడిపోతుంది. సో చిక్కబడకుండా చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. నీళ్ళు బాగా బాయిల్ అయిపోయాయండి. బాగా ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు రైస్ ఇందులోకి వేసుకోవాలి. బాండి చిన్నది కదండి, నేను 2 సార్లుగా ఉడకబెడుతున్నాను రైస్ని. మొత్తం ఒక కేజీ రైస్ పట్టదనమాట ఈ బాండీలో. అందుకని సగం మాత్రమే వేసి ముందు ఉడకబెడుతున్నాను. గ్రేవీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బయటికి తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు దీంట్లో మనం కార్న్‌ఫ్లోర్ శనగపిండి కలుపుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ వచ్చేసి ఒక కప్పు పడుతుంది.
శనగపిండి వచ్చి 1/2 కప్పు పడుతుంది. 2 కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడే అప్పుడు చేసుకున్నామంటే ఆ క్రిస్పీనెస్ ఉండదండి. ముక్కకనేది క్రిస్పీనెస్ ఉండదు. అందుకని నేను అది మ్యారినేట్ చేసి పెట్టుకుని బయటికి తీసిన తర్వాత ఇప్పుడు పిండి కలిపి ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేసేస్తాను. ఇలా అంతా కలిపేసుకోవాలండి శుభ్రంగా. శనగపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు. కలపగానే వెంటనే ఇప్పుడు ఆయిల్‌లో వేసేసుకుంటాను. ఇది ముందే కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పిండి కూడా ముందే కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మెత్తగా వస్తదండి ముక్క. మాకు క్రిస్పీగా కావాలి. సో, నేను ఇప్పుడు కలిపి వేస్తానన్నమాట డైరెక్ట్‌గా ఆయిల్‌లో. డీప్ ఫ్రైకండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. పెట్టామంటే గబగబా ఉడికి బయటకొచ్చేస్తాయి అన్నమాట అవి ముక్కలు. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ కదా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని హీట్ అయిన ఆయిల్‌లో మనం ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం బండి నిండా వేసేసేయకుండా ఎన్ని సరిపోతాయో మనం ఫ్రైకి అన్నీ వేసుకోవాలి. ముక్కలు వేయగానే కూడా గంటి పెట్టి తిప్పకూడదండి. ముక్కంతా వేగిన తర్వాత వన్ సైడ్ అంతా వేగింది మనకి తెలుస్తూ ఉంటది. అప్పుడు మాత్రమే గంట పెట్టి తిప్పుకోవాలి ఇంకో సైడ్‌కి. అంతేగాని వేయగానే గరిటె పెట్టి కలపకూడదు. ముక్క కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్‌లో అయితే లోపల పచ్చిగా ఉంటుంది. పైన ముక్కంతా మాడిపోతుంది. సో, మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూడండి నాకొక 10 మినిట్స్ టైమ్‌లో ఇట్లా వేగాయి బాగా. ఇప్పుడు ఇవి తీసేసాక మళ్ళీ ఇంకో వరుసలో అవి వేస్తానన్నమాట. బాగా ఫ్రై అయిపోయాయండి. తీసేద్దాం ఇంకా. చికెన్ పకోడీ అంటాం కదండీ! ఈ స్టేజ్ చికెన్ పకోడీ అండి. ఈ సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే చికెన్ పకోడీ కూడా చేస్తాను. ఇలానే ఇంక చిన్న పీసెస్ కొట్టించుకొని ఇదే ప్రాసెస్ చికెన్ పకోడీ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు దీని ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనం దీంట్లో నుంచి గ్రేవీలోకి వేసుకొని చేసుకుంటాము. ఈ స్టేజ్‌లో కూడా బాగుంటాయండి ఇవి తినడానికి. ఇప్పుడు ఆయిల్ చూసారా అండి? మసాలా కొంచెం కూడా ఆ గ్రేవీ అసలు ఆయిల్‌లో లేనే లేదు. చాలా క్లియర్‌గా ఉంటది. అంటే ముక్కకి పిండి అనేది గట్టిగా పట్టుకొని ఉండాలి. అందులో వాటర్ వేసేసి అలా ఎక్కువ కలిపామంటే మసాలా అంతా ఈ ఆయిల్‌లోనే ఉంటది. చూసారా ఎంత నీట్‌గా ఉందో ఆయిల్ కూడా. అందుకోసం మనం పిండి గట్టిగా కలుపుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చూసుకుందామండి మధ్య మధ్యలో. పెద్ద గరిటెలు పెట్టకూడదండి. బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది. అందుకని చిన్న గరిటెతో కలుపుకోవాలి. ఉడకడానికి ఉడికిపోయింది తీద్దాం అనుకున్నప్పుడు మాత్రమే మనం పెద్ద గరిటె పెట్టి తీసుకోవాలి. ఆ అన్నం ఉడికేలోపు మనం బిర్యానీకి గిన్నె రెడీ చేసుకుందామండి. అడుగు మాడకుండా ఇలా గ్రీజింగ్ చేస్తానండి నెయ్యి వేసి. గిన్నెంతా నెయ్యి పట్టిస్తాను పల్చగా. అడుగు మనకు అంటకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఈ గిన్నె నాకు 2 కేజీస్ వరకు పడుతుందండి. 2 కేజీస్ రైస్ ఉడుకుతుంది దీంట్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసులు మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసి టాస్ చేయాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ. ఆ మరుగుతున్న గ్రేవీలోకి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ టాస్ చేసుకోవాలి. జస్ట్ కలబెట్టుకోవాలి. ఈ గ్రేవీ అనండి మన బిర్యానీకి అంతా టేస్ట్.
అందులోకి రైస్ చూసుకుందామండి ఒక్కసారి. రైస్ ఉడుకుతుందండి, ఇంకా ఉడుకు రాలేదు. సో అంతలోకి మనం బిర్యానీ గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పీసెస్ అన్నీ సగం పీసెస్ అంతా అడుగున పెట్టేస్తానండి, సగం వచ్చేసి మధ్యలో పెడతాను. అంటే ఇంకొకసారి రైస్ వేసాక దానిపైన మళ్ళీ గ్రేవీ అనేది మళ్ళీ పెట్టుకుంటాను. ఈ పీసెస్ అనేది అంటే 2 లేయర్స్ వేస్తానండి. ఫస్ట్ లేయర్ చికెన్ అన్నమాట ముక్కలు, తర్వాత ఒక లేయర్ రైస్ వేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ముక్కలు వేసుకుందాము. సరిపోతుందండి. రైస్ 70% ఉడకాలండి, మిగతా 30% మనకు దమ్లో ఉడికిపోతుంది. ఇట్లా తుంపితే 2-3 ముక్కలు అవ్వాలి రైస్ అనేది, అప్పుడు మనకి ఉడికినట్టు రైస్. మరి మెత్తగా ఇట్లా అయిపోయిందంటే ఎక్కువ ఉడికిపోయినట్టు. ఇట్లా చూసారా, ఒక రైస్ మెతుకు పట్టుకుంటే 3 ముక్కలుగా తునిగింది. సో మనకి కింద ఫస్ట్ లేయర్ వేసుకోవడానికి సరిపోతుంది అలాగా. ఇదంతా తీసేసి మనం బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు. రైస్ ఇది మన ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ ఉడకబెట్టుకున్న రైస్ అంతా నాకు ఒక్కసారికి ఒక లేయర్కి సరిపోతుందండి. ఇంకా రైస్ మిగిలింది కదా, అది సెకండ్ లేయర్కి వేస్తాను. ఈ రైస్ వేసేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి, అది అలాగే ఉంచేయాలి. మనం ప్రెస్ చేసేసి మెత్తగా దగ్గరికి అన్నం చేసేయకూడదు. ఆ గ్యాప్స్ అనేది మన బిర్యానీకి అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే కింద నుంచి వచ్చే ఫ్లేవర్స్ రైస్కి పట్టుకుంటాయి అన్నమాట. అందుకని మనం ఆ రైస్ వేసేటప్పుడు ఆ లేయర్ని మనం ప్రెస్ చేయకూడదు. టైం చూడండి ఎంత అయిందో. చెప్పా కదా మీకు 12 AM బిర్యానీ అని. 11:37 అయిందండి టైము, నైట్. మా ఇంట్లో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి బిర్యానీ కోసం, రెడీ అయిపోతే తిందామని. అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఒక్కొక్క లేయర్ మనం ఇట్లా అన్ని వరుసగా ఒక్కొక్క లేయర్ వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా అంతే, ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ, మళ్ళీ చికెన్ ముక్కలు కూడా గ్రేవీ అంతా కూడా ఒక్కొక్క లేయర్ అట్లా వేసుకుంటూ దమ్కి రెడీ చేసుకోవాలి మనం. ఇది సెకండ్ టైం రైస్ అండి, మొత్తం సెకండ్ టైం రైస్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఉన్నాయి ఇంకా, అవి కూడా వేసేస్తున్నాను. మళ్ళీ పీసెస్ అండి, ఇప్పుడు ఆ గ్రేవీ అనేది ఇంకొక లేయర్ వేస్తున్నాను. ఈ స్టేజ్లో మొత్తం ఇంకా వేసేస్తున్నానండి ఒకేసారి. గ్రేవీ పీసెస్ అన్నీ ఈ లేయర్లో సరిపోతాయి మనకి. ఇంకా పైన ఒక వరుస మాత్రమే మళ్ళీ రైస్ వస్తుంది, ఇంకంతే మనం కవర్ చేసేసేయడమే ఇంకా. సో మొత్తం అందుకని ఇక్కడ వేసేసుకుంటున్నాను గ్రేవీ అంతా. జస్ట్ అట్లా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం గ్రేవీ అంతా ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఇప్పుడు రైస్ ఇంకొక లేయర్ వేసుకున్నాను. ఈ లేయర్ వేస్తే సరిపోతుందండి, ఇంకా రైస్ అంతా అయిపోయింది. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టిన వాటర్ని 4 గరిటెలు వేసుకోవాలండి. ఈ గరిటెతోటి 4 వేసుకోవాలి, మనకు అడుగు అంటకుండా ఉంటుంది. మిగిలిన రైస్ మనకి ఉడుకుతుంది అనమాట, దమ్కి సరిపోతుంది 4 గరిటెలు వేసుకుంటే. సో అదే ఫ్రెష్ వాటర్ వేయకూడదండి, ఇదే వాటర్ వేస్తేనే మనకు టేస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి పైన,
ఒక 2 స్పూన్స్ వేస్తాను నెయ్యి. అంతేనండి, ఇంకా మనం కవర్ చేసేసుకోవచ్చు బిర్యానీని. స్టవ్ పైన పెట్టేసుకొని గాలిపోకుండా పైన మూత పెట్టేసేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తానండి మీకు. బిర్యానీ రెడీ. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ స్టవ్ ఆపేసి వదిలేసినాక మూత తీయాలండి, వెంటనే తీయకూడదు. అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ తీసుకోవాలండి. మొత్తం రైస్ గ్రేవీ కలిసేలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను కలర్స్ అవన్నీ యాడ్ చేయట్లేదండి. కలర్స్ అంతా తినకూడదు కదా, సో నేను అంతా వాడనండి కలర్స్. ఇలా కింద నుంచి పైకి మొత్తం రైస్ అంతా కలుపుకోవాలి, లేదంటే వైట్ రైస్ అలాగే ఉండిపోయినట్టు ఉంటుంది అన్నమాట. మొత్తం కలుపుకోవాలి గ్రేవీ రైస్ అంతా కలిపేలాగా. అలానే చిదిరి చిదిరి చేయకూడదండి, ఒక సైడ్ నుంచి కలపాలి. బిర్యానీ మాత్రం ఒక సైడ్ నుంచి కలుపుకుంటే మొత్తం కలుస్తుంది, మొత్తం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. రైస్ అయితే మాత్రం మొత్తం కిందికి పైకి మొత్తం కలపాలండి. అన్నం చిదిరవకుండా కలుపుకోవాలి. గ్రేవీ అంతా మన గ్రేవీ అంతా మాత్రం రైస్ అంతా స్ప్రెడ్ అవ్వాలి, అలా కలుపుకోవాలన్నమాట. పల్చటి గరిటె తీసుకుంటే బెటర్, అన్నం స్మాష్ అవ్వకుండా బిర్యానీ అంతా కలుస్తుంది అన్నమాట. మన బిర్యానీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ మేమైతే ఇలానే తినేస్తామండి. మాకు ఏ కర్రీస్ అక్కర్లేదు, ఓన్లీ బిర్యానీ. బిర్యానీ రెడీ. బాయ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. చికెన్ బిర్యానీ చూసారు కదా, చాలా బాగుందండి. ఎమ్మీగా బాగుంది. వెళ్ళి తినాలి అర్జెంటుగా. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.